ప్రార్థన చేశారు. గత 30 సంవత్సరాలుగా నేను మాణిపూర్ మిజోరాంలో ఉంటున్నాను. మా అమ్మగారు కూడా వచ్చారు ఇక్కడికి నాతో పాటు ఇవాళ. అలాగే మా బ్రదర్ వచ్చారు. తర్వాత జేమ్స్ మిషనరీ గారు బ్రదర్ సంపత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ముగ్గురు కలిసి ఈ స్థానం ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. దేవునికి మహిమ. రెండవది మీ యొక్క స్వరాలన్నీ కూడా నాకు తెలుసు. ఇంచుమించుగా 2 సంవత్సరాలుగా మార్నింగ్ ప్రేయర్లో జాయిన్ అవుతూ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వాయిస్. కానీ మీకు ఇదిలో మిమ్మల్ని అందరిని చూడడానికి, ముఖ్యంగా అయ్యగారిని అమ్మగారిని చూడడానికి, మిమ్మల్ని అందరిని చూడడానికి దేవుడి ఇచ్చినటువంటి సమయం కొరకు నేను ఎంతగానో దేవుని కృతజ్ఞుడై ఉన్నాను. ఐ truly humble myself to stand before you. గత 30 సంవత్సరాలుగా ఆంధ్రదేశంలో లేను కాబట్టి నా యొక్క తెలుగు కూడా చాలా ఫనీగా ఉంటుంది, దాన్ని క్షమించాలి. 93వ సంవత్సరంలో మా అమ్మ మా నాన్నగారు నన్ను దేవుని సేవకి సమర్పించుకున్నారు. నాకు స్టడీస్ అయిపోయిన తర్వాత కొంతకాలం జాబ్ చేశాను. తర్వాత ప్రభు నన్ను సేవ పిలిచారు కాబట్టి అక్కడ నుండి కొత్తగూడెంలో జాబ్ చేస్తున్న సమయంలో ప్రభు నన్ను సేవ పిలిచారు. నేను ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ఐ రిజైన్. తర్వాత మణిపూర్కి వెళ్ళమన్నాను. సో మణిపూర్కి అయితే దేవుడికి దర్శనం కలిగింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు మణిపూర్లో భయంకరమైనటువంటి వార్ జరుగుతూ ఉంది. సో 93 నుండి 95 వరకు భయంకరమైన ఎలా జరుగుతూ ఉందో అదే విధంగా అక్కడ జరుగుతూ ఉంది. ఆ దినాల్లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఎవరింటికి వెళ్ళాలా, ఎక్కడ స్టార్ట్ చేయాలా, వేర్ ఐ నీడ్ టు స్టార్ట్ ద వర్క్ ఏమి తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ప్రభు నన్ను ఆశ్చర్యంగా అక్కడ స్టూడెంట్స్ మినిస్ట్రీలో సో యవనస్తుల మధ్యకి వెళ్ళి దేవుని వాక్యం దేవుడు సహాయం చేశారు. అనేక మంది యవనస్తులు దేవుని గురించి తెలుసుకున్నారు. తర్వాత అక్కడ చిన్న సంఘాన్ని కట్టడానికి కూడా దేవుడు సహాయం చేశారు. అక్కడ డాక్టర్ జోబ్ గారు అని ఒక దేవుని సేవకులు, కొంతమంది తెలిసి ఉండొచ్చు, ప్రొఫెసర్ డాక్టర్ జోబ్ గారు అని, ఆయన గారికి సహాయం చేయడానికి మేము వెళ్ళాను. అక్కడ నుండి ఆయన వయసు అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి సౌత్ ఇండియాకి వచ్చేసారు. ఇంకా అక్కడ ఆ మిషన్ కంటిన్యూ చేయడానికి దేవుడు సహాయం చేశారు. సో మైత్రీస్ మధ్య ఇప్పుడు మేము వింటున్నారు, మణిపూరీస్ ప్రజల మధ్య దేవుని సేవ స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. అనేక మంది మైత్రీస్ దేవుని వైపు రావడానికి దేవుడు సహాయం చేశారు. సో మైత్రీస్ జనరల్లీ దే వర్షిప్ ద స్పిరిట్స్. వాళ్ళకి టెంపుల్స్లో ఎలాంటి విగ్రహం ఉండదు, ఆ స్పిరిట్ వర్షిప్ చేస్తారు. స్పిరిట్ వర్షిపర్స్ అన్నమాట. చాలా భయంకరంగా ఉంటుంది. సో మైతే వర్షిప్ లీడర్స్ మైబీ అంటారు. మైబీ అంటే ఉమెన్ ప్రీస్ట్ అవుతారు ఎక్కువగా. మైబీ వాళ్ళు ప్రొఫెసర్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ విధంగా ప్రజలు వస్తూ ఉంటారు. సో మీరు స్టార్ట్ చేసిన మిషన్ ఎదురుగా ఆ మైతే టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో చాలా గొడవ చేసేవారు ఫస్ట్. అక్కడ మినిస్ట్రీ జరిగించేటువంటి వాళ్ళు కాదు. మేము వేసిన షెడ్ కూడా తీసేసారు, రాళ్ళు వేసారు అలాగే. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అంకుల్ గారు వచ్చి సో మా విషయాలన్నీ చెప్పాము, ఇలా జరుగుతుందని. ఆయన చెప్పారు, బాబు ఏం పర్వాలేదు, లార్డ్ సెండ్ యూ హియర్, దేవుడు మీరు పంపించారు కాబట్టి ఆయన చూసుకుంటాడు, యూ విల్ కంటిన్యూ, ఏం భయపడద్దు మీద. కొంతకాలం మేము ప్రార్థన చేస్తాం అనేసరికి ఆటోమేటిక్గా ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది. వర్షం తర్వాత గాలి తుఫాన్ లాగా వచ్చింది. ఆ యొక్క టెంపుల్ ఉన్నటువంటి స్థలం మీద పెద్ద చెట్టు పడిపోయి ఆ యొక్క టెంపుల్ దైపోయింది అన్నమాట. తర్వాత ఆ మైబీ బయటకు వచ్చేసేసి నౌ ఐ నాట్ గోయింగ్ టు స్టే ఎనీమోర్ హియర్ అని అక్కడ నుండి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతా దాదాపు ఒక 20 అడుగులు ఎత్తు ఎగురుకుంటా వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయి ఒక మౌంటైన్ మీద వెళ్ళి అక్కడ నాకు ఇక్కడ టెంపుల్ కట్టండి, ఇక్కడ ఉన్నాను నేను, ఎందుకంటే ఆ ఎదురుగా నేను అక్కడ ఉండలేను, ప్రేయర్ గోయింగ్ ఆన్ దేర్, ప్రార్థన జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ నేను ఉండడం కష్టం. రెండోది అక్కడ స్పిరిట్ లేదు అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. అది వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద
రివైవల్ మేము చూడగలిగాం. అనేక మంది మైత్రేస్ దేవుని వైపు రావడం జరిగింది. అక్కడ ఒక పెద్ద స్టోరీ అనమాట, అది టైం లేదు మనకు. సో అక్కడ అనేక మంది దేవుని వైపు రావడం జరిగింది, ఎవరు మార్పుపడడం జరిగింది. అలాగా అక్కడ దేవుని యొక్క సేవ మొదలు స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు దాదాపు ఒక 700-800 మంది వస్తూ ఉంటారు ఆదివారం. ఇప్పుడు వాళ్ళకి ఆ యొక్క చర్చ్ని ఎవరు కూడా ఏం అనుకోలేదు. రీసెంట్ ఇన్సిడెంట్స్ కూడా అనేక చర్చెస్ కాల్సి వచ్చినా సరే ఆ చర్చ్ని అక్కడ దేవుడు కాపాడారు. సో దేవునికి మహిమ. రీసెంట్గా కూడా దాదాపు 5 సార్లు ఈ మైతే 2 గ్రూప్స్ ఉన్నాయన్నమాట, అలంబా థింబాయ్ అని. ఆ 2 గ్రూప్స్ వచ్చారు ఈ టైంలో కూడా వచ్చి ఆ చర్చ్ని కాల్ చేయడానికి చూసినా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఇన్సిడెంట్, ఆ యొక్క స్టోరీ వాళ్ళకి తెలుసు. ఆ యొక్క హోల్ ఏరియా కూడా ఆ స్టోరీ తెలుసు. వీళ్ళు జోలికి మనం వెళ్ళొద్దు, దర్ ఇస్ అ ప్రేయింగ్ పీపుల్ ఆర్ దేర్ అని అక్కడ చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పటికీ ప్రతి ఆదివారం కూడా ఏ ఒక్క ఆదివారం కూడా మేము ఆ చర్చ్ని ఆపలేదు. ఆ చర్చ్ జరుగుతూ ఉంది. ఆ చర్చ్ కొరకు ప్రార్థన చేయండి. సఫరింగ్ మణిపూరి బ్రదర్ కోసం ప్రార్థన చేయండి. నాట్ ఓన్లీ కుకీస్, తెలుగు కుకీస్. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మణిపూరి బ్రదర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఒక పక్క కుకీస్ మధ్య, ఒక పక్క గవర్నమెంట్, ఒక పక్క లోకల్గా కూడా కష్టపడుతున్నారు. వాళ్ళకి కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మీకు బాగా తెలుసు, నేను ఎక్కువగా చెప్పిన అవసరం లేదు. సో మణిపూర్లో దాదాపు 60,000 మంది పైగానే, నుంచి 1 లక్ష మంది ఉంటారు కుకీస్ బ్రదర్స్. మణిపూర్ మ్యాప్లో మీరు చూసినట్టయితే వ్యాలీ అంతా కూడా మణిపూరీస్, ద ఒరిజినల్ మణిపూరీస్. తర్వాత ఆ హిల్స్ అంతా కూడా ట్రైబల్ బ్రదర్స్ ఉన్నారు. కుకీస్ ఒక పక్క, నాగాస్, పైతేస్, ఇక గాంగ్తేస్, చాలా దాదాపు 18 ట్రైబ్స్ ఉన్నారన్నమాట. ఈ ట్రైబల్ అంతా కూడా క్రిస్టియన్స్. సమ్ ఇయర్స్ బ్యాక్ మిషనరీ గారు వచ్చి, ద గర్ల్స్ మిషనరీస్, ఇంగ్లీష్ మిషనరీస్ అంతా వచ్చి ఆ స్థలం దేవుడు సేవ చేశారు. విలియం పెటిగ్రూ గారు అని ఆయన యొక్క సేవ ఆ స్థలంలో జరిగింది. సో అక్కడి నుంచి నాగా హిల్స్కి, కుకీ హిల్స్కి, హిల్స్ అన్నిటి కూడా దేవుని యొక్క సేవ, దేవుని యొక్క వెళ్ళింది. కాబట్టి ట్రైబల్స్ అంతా కూడా క్రిస్టియన్స్ అనమాట. సో వాళ్ళ మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క ట్రైబల్ బ్రదర్స్, ఈ గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇది కొత్త ఏం కాదు. నేను ఎన్నో బాగా చూశాను. మణిపూర్ కుకీ చూశాను, అదేవిధంగా నాగాస్ కుకీస్ చూశాను, కుకీస్ నాగాస్ చూశాను. ఈ ట్రైబల్ గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కొన్ని 100 సంవత్సరాల ముందు యేసు దేవుని యొక్క వాక్యం వచ్చినా సరే, ద బ్లడ్ షెడ్, కిల్లింగ్, ఫైటింగ్ ఇస్ ఎ కామన్ ఆ ఏరియా. అది జరగకుండా ఉండనే ఉండదు. సో కాబట్టి ఆ యొక్క స్పిరిట్, ఆ యొక్క దేయాలు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయేలాగా మీరు ప్రార్థన చేయండి. ఒక పక్క బైబిల్ ఉంటుంది, ఒక పక్క ప్రార్థన ఉంటుంది, ఒక పక్క అన్నీ ఉంటాయి. రెండో పక్క గన్స్, ఎక్కడ చూసినా గన్స్, ఎక్కడ చూసినా బుల్లెట్స్, ఎక్కడ చూసినా అది చాలా చాలా కామన్ అన్నమాట ఆ ఏరియాస్. సో అలా దేవుడు అన్నీ కూడా తీసేసి వాళ్ళ మధ్యలో గొప్ప రివైవల్ రావాలని కూడా మీరు ప్రార్థన చేయండి. రెండోది ఏంటంటే ఆ యొక్క ఇప్పుడు కుకీ బ్రదర్స్ అంతా కూడా చాలా మంది ఈ యొక్క ఇలాంటి గొడవలు ఎప్పుడు జరగలేదు, జరిగినాయి కానీ ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ఈసారి మాత్రం మే 3వ తారీఖు మీకు తెలుసు, వాళ్ళందరూ కూడా 3వ తారీఖున భయంకరమైనటువంటి గొడవలు జరిగినాయి. దాదాపు కుకీ బ్రదర్స్ అందరూ కూడా ఇంఫాల్ వ్యాలీ నుంచి బయటకు రావాల్సి వచ్చేసింది. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ట్రైబ్స్లో ఉన్నారు. డీజీపీ నుంచి ఇంకా అన్ని ర్యాంక్స్ ఆఫీసర్స్ ఉన్నారు, కానీ ఇది వాళ్ళ అర్థం కాలేదు. ఇది చాలా సీక్రెట్గా జరిగినటువంటి సంగతి ఇది. కాబట్టి కుకీ బ్రదర్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి. దే లెఫ్ట్ ద ఇంఫాల్ వ్యాలీ. వాళ్ళు 3 స్థలాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి చిరుచాన్పూర్, 2 కాంకోపి, తర్వాత సైకిల్. ఈ 3 స్థలాలు మాత్రం, లేకపోతే మోరే. సో మోరే అనేటువంటి స్థలం, బర్మా బార్డర్లో ఉన్నటువంటి మోరే. సో ఈ 4 స్థలాలు మాత్రమే చిన్న చిన్న స్థలాలే కుకీస్కి, మిగతా వాళ్ళకి లేవన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా చెదరైపోయారు. చాలా మంది మిజోరాం వచ్చేసారు. సో మిజోరాం ఇస్ అనదర్ వండర్ఫుల్ స్టేట్.
ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ కానీ ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ కానీ. సో దే లవ్ దిస్ బ్రదర్. దే హ్యావ్ వెరీ మంచి యూనిటీ ఉంది. జో గ్రూప్ అంటారు, అంటే చిన్, కుకీ, మిజో ఈ మూడు ఒకటే. చిన్ బర్మాలో ఉంటారు, కుకీస్ మిజోరాంలో, మణిపూర్లో, మిజోస్ మిజోరాంలో. సో చిన్, కుకీ, మిజో మూడు కూడా ఒకే ఫ్యామిలీ, ఒకే ఎథనిక్ గ్రూప్ అన్నమాట. సో కాబట్టి ఈ కుకీస్ ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అయినాయో మిజోరాం వాళ్ళని ఇన్వైట్ చేశారు. సో ఆ సమయంలో వీళ్ళందరూ కూడా క్యాంప్స్ తీసుకెళ్ళిపోయారు. ఆర్మీ క్యాంప్స్లో, సిఆర్పిఎఫ్ క్యాంప్స్లో, ఎన్నెన్నో క్యాంప్స్లో పెట్టారు. సో వాళ్ళకి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి ఎయిర్పోర్ట్కి వెళ్తారా, వెళ్ళండి, అక్కడి నుంచి ఎటు వెళ్ళిపోండి. రెండోది మిజోరాంకి వెళ్తారా, వెళ్ళండి, లేదంటే చుల్చాన్పూర్కి అని 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లో కొంతమంది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి దేశాల మీద వెళ్ళిపోయారు. కొంతమంది మిజోరాం వచ్చేసారు, చాలామంది మిజోరాం వచ్చేసారు, కొంతమంది చుల్చాన్పూర్కి వెళ్ళిపోయారు. సో ఆ విధంగా కుకీస్ ఇప్పుడు వ్యాలీలో మాత్రం ఒక్క కుకీ ఫ్యామిలీస్ కూడా లేవు. కుకీ చర్చెస్, మిజో చర్చెస్, పైతే చర్చెస్ అన్నీ కూడా కాల్ చేశారు. సో ఈ కుకీ ప్రజలందరూ కూడా బయట ఉన్నప్పుడు ఇంతవరకు ఎలాంటి సొల్యూషన్ దానికి గవర్నమెంట్ తరఫున కానీ, సెంట్రల్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ ఏది కూడా వాళ్ళకి చేయలేదు. కాబట్టి ఈ మీ కుకీ జో ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయండి. తర్వాత ఇక ఈ టైంలో నాగాస్ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. కాబట్టి నాగాస్, I always used to tell the Naga brethren, you are like an elder brother. Tomorrow the Lord will ask you, దేవుడిని అడుగుతారు, where is your brother? మీ యొక్క సహోదరుడు ఎక్కడ అని కూడా అడుగుతారు. కాబట్టి నాగాస్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు ముఖ్యంగా కుకీస్ కొరకు, కుకీస్ చుల్చాన్పూర్లోను, మిజోరాంలోను, కొంతమంది ఇతర స్థలాలకు వెళ్ళిపోయారు. రెండవది ఏంటంటే వాళ్ళ గురించి చెప్పాల్సింది, కుకీ ప్రజలు కూడా ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళ యొక్క బ్రదర్. సో చిన్ ప్రజలు అంటే మీరు మ్యాప్లో చూసినట్టు బర్మా యొక్క ఆ సరిహద్దులు, బర్మా దేశంలో చిన్ ల్యాండ్ అని ఉంటుంది అనమాట. చిన్, కచిన్, కరేన్, ఫలాం, అఖా, మతుపి అనేటువంటి స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేట్స్లో మొట్టమొదటి ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందన్నమాట. ఆ స్టేట్స్ నుంచి బర్మాలో పెద్ద గౌరవం మీకు తెలుసు. మయన్మార్లో ఇప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క క్రిస్టియన్ ట్రైబల్స్ అందరినీ పంపించేస్తారు, ఈ బార్డర్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ట్రైబల్స్. సో ఈ ట్రైబల్స్ అందరినీ కొట్టి వాళ్ళ చర్చెస్ని కాల్ చేసి వాళ్ళు ఫస్ట్ మణిపూర్లో కొంతమంది వచ్చారు. సో మణిపూర్లో వచ్చినటువంటి ఈ యొక్క చిన్ ప్రజలకి ఈ కుకీ బ్రదర్స్ ఏం చేశారంటే, ఒక చీఫ్ ఉంటారు ఒక్కొక్క విలేజ్కి. ఆ చీఫ్ ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి అధికారాలు అన్నీ కూడా అదే చీఫ్స్ ఏం చేశారంటే, ఓకే మనకు చాలా పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ ల్యాండ్స్ అంతా మనం ఏం చేసుకుంటామని వచ్చినటువంటి చిన్ ప్రజలకి కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు విలేజెస్లో. అవి కొత్తగా విలేజెస్ తయారైనాయి కాబట్టి అది స్టార్టింగ్ ప్రాబ్లం యాక్చువల్గా. అది చూడలేకపోయారు మణిపూరీస్. సో హిల్స్ కూడా మీదే, వ్యాలీస్ మీదే, గవర్నమెంట్ జాబ్స్ మీదే, అన్నీ మీదే కాబట్టి ఇలాగ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా చిన్ స్టేట్ నుంచి వచ్చినటువంటి ప్రజలకి స్థలం ఇవ్వటం వల్ల కూడా ఇది జరిగింది. అది నిజంగా వాస్తవంగా. సో కానీ వీళ్ళు ఏమంటారంటే ఆ ప్రజలు కూడా మా ప్రజలే, దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ అవర్ బ్రదర్, వేర్ దే విల్ గో, సో వీ నీడ్ టు టేక్ కేర్. కాబట్టి ఆ విధంగా కూడా వీళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు చిన్ ప్రజలందరూ కూడా ఇండియా బార్డర్స్లోనే ఉన్నారు. చిన్, కచిన్, కరెన్, ఫలాం, ఈ యొక్క ట్రైబల్స్ అంతా కూడా. అది ఇంకొక స్టోరీ అన్నమాట. సో ఇప్పుడు మిజోరాం గురించి చెప్పాలంటే వీళ్ళంతా కూడా మిజోరాం, ఈ కుకీ ప్రజలందరూ కూడా చాలా మంది మిజో ల్యాండ్లో ఉన్నారన్నమాట. దాదాపు ఒక 60,000 మంది మిజోరాంలో ఉన్నారు. అదేవిధంగా బర్మాను చూసినటువంటి వాళ్ళు కూడా దాదాపు 1,00,000 మంది. ఇప్పుడు ఒక మిజోరాం ఒక రిఫ్యూజీ స్టేషన్గా మారిపోయింది. కాబట్టి వాళ్ళకు మీరు ప్రార్థన చేయండి. ఇటు మణిపూర్లో ఉన్నటువంటి మైత్రీస్ కొరకు, కుకీస్ కొరకు, అదేవిధంగా వీళ్ళు వచ్చేసినటువంటి ఇక్కడ మిజోరాం ఉన్నటువంటి రిఫ్యూజీ స్టేషన్స్ కొరకు దాదాపు 68 రిఫ్యూజీ క్యాంప్స్ మిజోరాంలో ఉన్నాయి. ఏది కుకీస్ మాత్రమే. అది కాకుండా ఇక బర్మీస్ కూడా చాలా మంది ఉన్నారు. బర్మీస్ అంటే దే ఆర్ నాట్ ఒరిజినల్ బర్మీస్. ఒరిజినల్ బర్మీస్ వచ్చి
బుద్ధిస్ట్ లా. సో ఈ ప్రజలు మాత్రం క్రిస్టియన్ ట్రైబల్స్. సో వీళ్ళ వరకు మీరు దయచేసి ప్రార్థన చేయండి. వాళ్ళ దేశంలో సంస్థ వదులుకొని మిజోరాం వచ్చేసారు. అదేవిధంగా వీళ్ళని రిలీఫ్ IDP అంటాం, ఇంటర్నల్లీ డిస్ప్లేస్ పీపుల్ అనమాట. వాళ్ళు మాత్రం రిఫ్యూజీ క్యాంప్స్ ఉన్నాయి, మణిపూర్ బ్రదర్ క్యాంప్స్ ఉన్నాయి. సో ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి మేము చూస్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా ఆంధ్ర నుంచి ఎవరు రాలేదు నార్త్ ఈస్ట్, అంటే మణిపూర్ మిజోరాంకి వచ్చినటువంటి నేను చూసిన విషయాలు. ఈసారి మాత్రం చాలామంది అనేక స్థలాల నుంచి మీరు మీ యొక్క సంఘాల్లో ప్రార్థన చేశారు. మీరందరూ కూడా వచ్చారు, సహాయం చేశారు. ముఖ్యంగా బ్రదర్ సంపత్ గారు చాలా మంది తీసుకొచ్చారు. సో రియల్లీ థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. చాలా మంది టీమ్స్ మణిపూర్ వచ్చారు. మణిపూర్ నుంచి ఇప్పుడు మణిపూర్కి ఎంటర్ అవడానికి కొన్నిసార్లు మిజోరాం నుంచే వస్తారు. సో ఇప్పుడు మీరు మణిపూర్కి ఇంఫాల్కి వెళ్ళి ఇంఫాల్ నుంచి చూచాన్పూర్కి వెళ్ళలేదు కాబట్టి అందరు కూడా వయా ఇంఫాల్ నుంచే ఐజాల్ నుంచే వెళ్తారు అనమాట. సో ఐజాల్కి వచ్చిన ప్రతి టీం కూడా నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్ళకి మేము సహాయం చేసాము. ఈ యొక్క ఏరియాస్కి వెళ్ళి వాళ్ళందరినీ సహాయం చేయడానికి మరి ముఖ్యంగా GDOP నుంచి కూడా మన అయ్యగారు అమ్మగారు అలాగే టీం అంతా కూడా మీరు ఎంతో సహాయం చేశారు. వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. మీ యొక్క సహాయం కొరకు, మీ యొక్క ప్రార్థన కొరకు మేము ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా అనేక చాలా చర్చెస్ కూడా సహాయం చేశారు. వారందరూ కూడా మేము కృతజ్ఞులై ఉన్నాం. వారు ముఖ్యంగా ఇంకా ప్రార్థన చేయండి. ఈ యొక్క సిచ్యువేషన్ ఎలాంటి సొల్యూషన్ ఇంకా రాలేదు, వందల మంది బయట ఉన్నారు. మరి ముఖ్యంగా వారి యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేయండి. దాదాపు సంవత్సరం అయిపోయింది. అన్ని స్కూల్స్ అన్నీ కూడా రిలీఫ్ క్యాంప్స్ లాగే ఉన్నాయి, కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. ఇటీవల మేము కొన్ని ట్యూషన్ సెంటర్స్ స్టార్ట్ చేసాం, స్కూల్స్ స్టార్ట్ చేసాం, చిన్న చిన్న స్కూల్స్ లాగా. సో వాళ్ళందరూ కూడా ఆ స్కూల్స్లోనూ క్యాంప్స్లోనూ పెట్టాం. వారి వరకు మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా టైం అయిపోయింది కాబట్టి ఈ యొక్క వార్లో చనిపోయినటువంటి ఫ్యామిలీస్, సో వాళ్ళ యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఇటీవల ఇంఫాల్ మణిపూర్కి వెళ్ళి దాదాపు ఒక 70 మంది పిల్లల్ని మేము లిస్ట్ అవుట్ చేశాం. సో వాళ్ళ తల్లిదండ్రులు చాలా చనిపోయారు. సో వాళ్ళ పిల్లల్లో 10 మందిని మాత్రమే నేను ఐసోలేట్ తీసుకురాగలిగాను. సో వాళ్ళకి వచ్చిన హోమ్స్ లా కట్టి ఆ హోమ్స్లో పిల్లలందరినీ పెట్టి నియర్ బై స్కూల్స్కి వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. సో వాళ్ళ కొరకు మరి ముఖ్యంగా బిడ్డల కొరకు, వారికి ఎడ్యుకేషన్ కొరకు మీరు ప్రార్థన చేయండి. అక్కడ జరుగుతున్న సేవ కొరకు ప్రార్థన చేయండి. నా కొరకు నాకు 2 అమ్మాయిలు, బ్లెస్సీ అండ్ బ్యూలా. బ్లెస్సీ స్టడింగ్ ఇన్ MSc బయోటెక్ అండ్ బ్యూలా ఇన్ ఇంజనీరింగ్. అండ్ నా వైఫ్ ఈ ప్రక్కనటువంటి రేపల్లి అనమాట. సో తను నేను ఇద్దరు కలిసి సేవ చేస్తున్నాం. మా యొక్క సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. సో వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మిజోరాం లల్దోవా గారు ఇక్కడ ఉన్నారు. సో ఈ యొక్క మిజోరాంలో ఇది ప్రార్థన 1 day ప్రేయర్స్. ఈ యొక్క అస్సాం రాయల్ గ్రౌండ్ అనమాట. ఇది గ్రౌండ్ లో 1 day ప్రేయర్. సీఎం తర్వాత ఆయన క్యాబినెట్స్ అంతా కూడా స్టాట్ చేసుకొని ప్రార్థన చేశారు ఆ యొక్క స్టేట్ కొరకు. సో మిజోరాం స్టేట్ కొరకు ప్రార్థన చేయండి. మీరు మిజోరాం అంటే ఇట్స్ ఎ క్రిస్టియన్ స్టేట్. ద సీఎం ఇస్ ఎ క్రిస్టియన్, మినిస్టర్స్ ఆర్ క్రిస్టియన్. ఎక్కడ చూసినా ఆదివారం చర్చెస్ అన్నీ ఉంటాయి, అన్ని మనుషులే. సో ఆ స్టేట్ కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఎంతో మంది రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి, అన్ని కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తున్నారు. సో ఆ స్టేట్ కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్వైటింగ్ అండ్ ఎంకరేజింగ్ ఈ రిలీఫ్స్ రిఫ్యూజీస్. కానీ మా యొక్క సీఎం చాలా మంచి దైవభక్తి కలిగిన వ్యక్తి. ఈజ్ అన్ ఎల్డర్ ఇన్ ద చర్చ్. సో బిఫోర్ సండే ఆయన చర్చ్లో కమ్యూనియన్ కూడా ఇచ్చారు అందరికి. సో ఆ చర్చ్లో ఎప్పుడు కూడా ఆయన సీఎం అని పిలవరు. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్డినరీ ఎల్డర్. సో ఆయన వరకు ప్రార్థన చేయండి. ఆయన స్టేట్ ఎంతో మంది ప్రజల్ని ఇన్వైట్ చేసి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ యొక్క స్టేట్ కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా 3 అంశాలను చెప్తాను. ఒకటి ఆ యొక్క యూత్ కొరకు ప్రార్థన చేయండి. మిజోరాం ఇస్ అ లాంగ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్, అ లాంగ్ బార్డర్ విత్ బర్మా. వీ డోంట్ హ్యావ్ ఏమంటారు సరిహద్దులు పెద్దగా లేవు. సో కాబట్టి డ్రగ్స్ ఆర్
comes inside. చాలా మంది యవనస్తులు డ్రగ్స్ అలవాటు పడిపోయారు. వాళ్ళ కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. టెర్రరిజం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళ కొరకు కూడా మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. రెండవది ఏంటంటే అక్కడ వివాహాలు లేవు చాలా. They live together and divorce is the highest divorce కూడా అక్కడ ఉంది. సో కుటుంబాలు చాలా అసలు ప్రకరణ వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు. అలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్. We have a lot of Christian discipline, Christian activity, churches are full, all good. At the same time, there is a spiritual, problem ఎంతో ఉంది. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను ఎన్నో హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్ని యూత్ మినిస్ట్రీ చేస్తాను ఎక్కువగా. So most of the young people that told me, "Sir, can you go and tell my parents today they are going to divorce?" We have a lot of good house and everything we have. Kani ma intlo ma amma kotta padatho undi, ma nani kotta amada unnaru. We can't stay there. These are the pathetic situation in the state. The church is in really great need. I need your prayers. విషయాలు చెప్పవచ్చు. ఈ స్టేట్ చాలా మంచి, దేవుడు ఎంతో ఆశీర్వదించాడు ఆ స్టేట్ని. కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్, ద రివైవల్. అండ్ సో కైండ్లీ ప్రే ఫర్ ద మిజోరాం. అట్ ద సేమ్ టైమ్ మై హంబుల్ మినిస్ట్రీ కూడా మీరు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అండ్ ట్రూలీ ఆనర్ గాడ్ సర్వెంట్ అంకుల్ దేవరాజ్ గారిని, ఆంటీ గారిని మీ యొక్క ప్రార్థన కొరకు, మా కొరకు చేసే ప్రార్థన కొరకు మీకు వందనాలు. ప్రతిరోజు 4 గంటలకి sometimes we should join and hear uncle messages and prayers and all our brethren prayers. మీకు చాలా చాలా వందనాలు. Continue to pray for us. Thank you. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. అమ్మగారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మా నాన్నగారు పరలోకం వెళ్ళిపోయారు. మా అమ్మగారు నా కొరకు ఎంతో ప్రార్థన చేసి నన్ను ఎంతో బలపరుస్తూ ఉంటారు. ఎన్నోసార్లు నేను మళ్ళీ తిరిగి ఆంధ్రదేశానికి వచ్చేద్దాం అనుకుంటాను, కానీ మా అమ్మగారు నన్ను లేదు బాబు, నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కాబట్టి నువ్వు అక్కడే ఉండి దేవుడి సేవ చేయమని ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాను. నాకు ఐ రియలీ థ్యాంక్ గాడ్ మై మదర్ అండ్ హర్ ప్రేయర్స్. షీ స్టాండింగ్ బ్యాక్ సైడ్. థ్యాంక్ యూ మా.